బాక్సాఫీస్ దగ్గర నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ అఖండ 2 సినిమాకు ప్రీమియర్స్ కంప్లీట్ అయిన తర్వాత పర్వాలేదనిపించే రెస్పాన్స్ సొంతమవ్వగా తెలుగు రాష్ట్రాలలో రెగ్యులర్ షోలకు సినిమాకు ఇంకా బెటర్ టాకే సొంతమైందని చెప్పవచ్చు. ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ సోషల్ మీడియాలో సినిమాను భారీగానే నెగిటివ్ చేయాలని ట్రై చేసిన కోర్ ఆడియన్స్ అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ నుండి సినిమాకు పర్వాలేదనిపించే రెస్పాన్స్ అయితే మార్నింగ్ మ్యాట్నీ షోలకు కొనసాగగా ఈవినింగ్ అండ్ నైట్ షోలకు కూడా ఇది కొనసాగింది. ఫైనల్ గా ఫ్యామిలీ, కామన్ అలాగే మాస్ ఆడియన్స్ నుండి సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ కన్ఫర్మ్ అయిందనేది గమనిస్తే ముందుగా ఫ్యామిలీ ఆడియన్స్ విషయానికి వస్తే సినిమాలో ఓవర్ ది టాప్ అనిపించే యాక్షన్ సీన్స్ తో కొంచెం డోసేజ్ ఎక్కువ అనిపించినా కానీ తల్లి కొడుకుల సెంటిమెంట్స్ సన్నివేశాలు, ఇతర సెంటిమెంట్ సీన్స్ తో పాటు బాలయ్య పర్ఫార్మెన్స్, దైవత్వాన్ని తెలియజేస్తూ చెప్పిన డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయని, యాక్షన్ డోస్ మాత్రం కొంచెం ఎక్కువైన ఫీలింగ్ కలిగిందని చెప్తున్నారు. ఫస్ట్ హాఫ్ వరకు బాగున్న సెకండ్ హాఫ్ లో ఆ డోస్ మరింత ఎక్కువైనా వాటిని మేనేజ్ చేసేలా సనాతన ధర్మం గురించి బాలయ్య చెప్పిన కొన్ని డైలాగ్స్ బాగా ఆకట్టుకున్నాయని చెబుతూ ఉండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ నుండి సినిమాకు ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ అబోవ్ యావరేజ్ గా, సెకండ్ హాఫ్ యావరేజ్ అనిపించే రేంజ్ రెస్పాన్స్ ఉందని చెప్పాలి. మొత్తం మీద వీళ్ళ నుండి సినిమాకు అబోవ్ యావరేజ్ లెవెల్ రెస్పాన్స్ ఉండగా, ఇక కామన్ ఆడియన్స్ విషయానికి వస్తే సినిమాలో అసలు కథే అంటూ ఏమీ లేదని, కానీ మాస్ ఎలివేషన్స్ ను ఓ రేంజ్ లో డైరెక్టర్ తెరకెక్కించాడని, అది మరీ ఓవర్ ది టాప్ అనిపించేలా సన్నివేశాలు ఉండటంతో ఒక స్టేజ్ వరకు ఓకే అనిపించినా తర్వాత మాత్రం మరీ ఓవర్ ది టాప్ అనిపించేలా సాగాయని, దానికి తోడు తమనందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ ఫస్ట్ టైం ఎందుకు మరీ టూ మచ్ లౌడ్నెస్ గా అనిపించిందని చెప్తూ ఉన్నారు. కానీ తెరపై చూసినప్పుడు మరీ అంతగా ఇబ్బెక్ట్ గా అయితే ఏమనిపించలేదు, కానీ లెంత్ కొంచెం తగ్గించి సెకండ్ హాఫ్ ను ఇంకా బెటర్ గా ట్రీట్మెంట్ ను ఇచ్చి అనవసరపు సన్నివేశాలను తొలగించి ఉంటే బాగుండేదని చెప్తూ ఉన్నారు. కామన్ ఆడియన్స్ నుండి సినిమాకు ఓవరాల్ గా యావరేజ్ లెవెల్ రెస్పాన్స్ అయితే వినిపిస్తూ ఉంది. ఇక మాస్ ఆడియన్స్ విషయానికి వచ్చేసరికి సినిమాలో మాస్ ఎలిమెంట్స్ మెండుగా ఉన్నాయని, ప్రతి 10 నిమిషాలకు ఒక గూస్ బంప్స్ తెప్పించే సన్నివేశాలు ఉన్నప్పటికీ మరీ అఖండ రేంజ్ లో ఇంపాక్ట్ నైతే అఖండ 2 ఇవ్వలేకపోయిందని చెబుతూ ఉన్నారు. ఆ సినిమాను మదిలో పెట్టుకొని చూడకుండా ఒక నార్మల్ ఆడియన్ గా చూస్తే మాత్రం మాస్ సన్నివేశాలను, బోయపాటి తెరకెక్కించిన కొన్ని ఎలివేషన్స్ ను బాగానే ఎంజాయ్ చేయవచ్చని, అలాగే బాలయ్య పర్ఫార్మెన్స్ కూడా ఆకట్టుకుందని చెప్తూ ఉండప్పటికీ సెకండ్ హాఫ్ ను ఇంకా బెటర్ గా ట్రీట్ చేసి ఉంటే ఇంకా బెటర్ గా ఉండేదని చెప్తున్నారు. మాస్ ఆడియన్స్ నుండి కూడా ఓవరాల్ గా సినిమాకు యావరేజ్ లెవెల్ రెస్పాన్స్ అయితే వినిపిస్తూ ఉంది. త్రూ అవుట్ డే అంతా చూసుకుంటే సినిమాకు మొత్తం మీద యావరేజ్ టు అబోవ్ యావరేజ్ లెవెల్ రెస్పాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు. ఎలాగో బాక్సాఫీస్ దగ్గర పెద్దగా పోటీ ఏమీ లేకపోవడంతో ఈ టాక్ తో కూడా సినిమా లాంగ్ రన్ ను ఎంజాయ్ చేసే అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.